మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కేడర్ స్థాయిలో కూడా విభేదాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అలాగే సీనియర్ నాయకుడు అడ్వకేట్ మల్లేపల్లి జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ కుటిల రాజకీయాలతో విసుగు చెందానని వాపోతున్నాడు మల్లేపల్లి జగన్. కల్వకుర్తిలోని ఒక వార్డును పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు బీఫామ్ ఇచ్చి కులాల మధ్య కుంపటి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసిన తనను గుర్తించడం లేదంటూ మల్లేపల్లి జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కేడర్ స్థాయిలో కూడా విభేదాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు అలాగే సీనియర్ నాయకుడు అడ్వకేట్ మల్లేపల్లి జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ కుటీల రాజకీయాలతో విసుగు చెందానని వాపోతున్నాడు మల్లేపల్లి జగన్. కల్వకుర్తిలోని ఒక వార్డును పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు బీఫామ్ ఇచ్చి కులాల మధ్య కుంపటి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తనను గుర్తించడం లేదంటూ కూడా మల్లేపల్లి జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖరాచారి, వాట్స్ అప్డేట్స్? సంజన, నాగర్ కర్నూలు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తగిలిందని చెప్పవచ్చు. ఈ కల్వకుర్తి మున్సిపల్ కు సంబంధించినటువంటి ఒక వార్డులో మల్లేపల్లి జగన్ అని చెప్పేసి తను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు. తర్వాత ఈయన ఒక 11వ వార్డులో నామినేషన్ వేశారు. అయితే ఆయన కాదని చెప్పేసి వేరే ఇతరులకు మున్సిపల్ టికెట్ కేటాయించారు, కాంగ్రెస్ పార్టీ కేటాయించిందని చెప్పేసి ఆయన ఆవేదన చెందుతూ ఈ రోజు ఒక లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సామాజిక మాధ్యమాల్లో మల్లేపల్లి జగన్ స్వయంగా ఆ లేఖను పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత 2 దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా పనిచేశారని చెప్పేసి, అధికారం లేకపోయినప్పటికీ పనిచేసినప్పటికీ పార్టీలో చివరికి గుర్తింపు లేకుండా పోయిందని చెప్పేసి కేవలం కుల రాజకీయాలు కొంతమంది నాయకులు చేస్తున్నారని దాంట్లో పేర్లు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, తర్వాత అచ్చంపేట శాసనసభ్యుడు వంశీకృష్ణ వీళ్ళిద్దరు కూడా మాల సామాజిక వర్గానికి రక్షకులుగా మిగిలారని చెప్పేసి, మాదిగ సామాజిక వర్గానికి భక్షకులుగా తయారయ్యారని చెప్పేసి కూడా ఆయన దాంట్లో లేఖలో రాసినటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి, పార్టీ ఆ వార్డులో ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇట్లా నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా పార్టీలో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా ఆయన దాంట్లో రాసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక అడ్వకేట్ అయినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ యువజన సంఘంలో కూడా కీలకంగా పనిచేశారని చెప్పేసి కూడా ఆయన ఆ లేఖలో రాసినటువంటి పరిస్థితి కనిపించింది. 2 దశాబ్దాలుగా పార్టీలో పనిచేసినప్పటికీ పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని చెప్పేసి అతను ఆవేదన చెందుతూ ఈ రోజు పార్టీకి ఎస్సీసెల్ ప్రెసిడెంట్, నార్కల్ జిల్లాకి ఎస్సీసెల్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన దాంట్లో లేఖలో రాసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు రాజీనామా చేయడంతో కొంత ఆ పార్టీ అంటే ఆ వార్డులో అనిశ్చితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇదే విధంగా ఈ పార్టీలో కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆయన రాసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆగమ్య గోచరంగా తయారైంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రముఖంగా ఈ మల్లేపల్లి జగన్ అడ్వకేట్, ఈయన సీనియర్ కాంగ్రెస్ నేతగా గతంలో అంటే మాజీ శాసనసభ్యుడు చెల్లా వంశీచందర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా కూడా ఆయన కొనసాగుతా ఉన్నాడు. మొత్తంగా చూసినట్టయితే ఆయన కొంత ఇబ్బందికి గురై పార్టీ ఇబ్బందులకు గురి చేసిందని, కేవలం
కుల రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకుల వల్లే నేను పార్టీని విడిచి వెళ్తున్నానని చెప్పేసి కూడా ప్రముఖంగా అక్కడ దాంట్లో ఎంపీ మల్లు రవితో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ పేరును వాళ్ళ వల్లనే నాకు ఈ టికెట్ రాకుండా పోయిందని చెప్పేసి నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళు ఎవరికి అనుకుంటే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి నిజంగా పనిచేసే వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదని చెప్పేసి నేను భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి వెళ్తానని చెప్పేసి కూడా ఆయన దాంట్లో రాసి చివరకు ఆయన ప్రాథమిక సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామాతో పాటు ఎస్సీ చేసినట్లుగా ఆయన దాంట్లో రాసి ఆ రాజీనామాను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి సంజన. All right, Shekharacharya, thank you for the updates.